ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రతి ఒక్కరం మ్యూట్ తీసి చెప్దాం. అందరికి ఒకరికొకరు చెప్తాం. దేవాది దేవుని స్తుతిద్దాం అని చెప్తాం. దేవాది దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నేనున్నాను అని చెప్తారా? నేనున్నాను. ఒకరిద్దరు స్తోత్రం. మిగిలిన వాళ్ళు కూడా దయచేసి నేనున్నాను అని చెప్తే అక్కడ మీ వాయిస్ కొంచెం లౌడ్ గా చూడండి అక్క. అవునక్క. ఇప్పుడు మా బ్రేక్ అవుతుందిరా నెట్వర్క్, ఒకసారి చెక్ చేసుకో. ఇప్పుడు చూడండి అక్క. ఇప్పుడు ఏం చేంజ్ లేదా? ఇప్పుడు ఓకే, మంచిగా అనిపిస్తుంది. చూడాలి కొంచెం వరకు. ఓకే ఓకే అక్క. ఏదేమైనప్పటికీ కూడా అందరం ఒకసారి చెప్దాం, నేనున్నాను అని. నేనున్నాను, నేనున్నాను, నేనున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనుషుల చేత ద్వేషింపబడుతున్న అనుభవాలు ఎలా ఉంటాయి, ఎలా ఉన్నాయి. అండ్ ఆల్రెడీ మన పితరులైన వారు అంటే 2000 సంవత్సరాల క్రితం మనకి మొదట్లో ఆది అపోస్తులు అని చెప్పుతున్న వారు ఎదుర్కొన్న మాటలు, ఆ మాటలను బట్టి ఎదుర్కొన్న పరిస్థితులు ఎలా ఉంటున్నాయని మనం చూసుకుంటున్నాం. దాన్ని బట్టి అనేక పాఠములను మనం నేర్చుకుంటున్నాం. నేను నమ్ముతున్నాను మన ప్రయాణంలో అవి ఎంతో ఉపయోగపడతాయని. సత్యం కొరకు నిజంగా నిలబడుతున్నా అయితే అవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సత్యం కొరకు నిలబడుతున్నారా అయితే ఖచ్చితంగా అవి ఉపయోగపడతాయి. కడవరి వానాకాలం వచ్చిందని తెలుసుకున్నారా అయితే ప్రభువుని వేడుకొని మరి మనం వాక్యంలో చదువుకుంటున్నాం కదా. మరి కడవరి వర్షాకాలం కొరకు, కడవరి వానాకాలం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఈ కడవరి వానాకాలంలో దేవుడు తానిచ్చిన ప్రతి మాటను కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చుచున్న దేవుడు. ఖచ్చితంగా పరిస్థితులన్నిటిలో నుండి కూడా దేవుడు గొప్ప విమోచనము ఇస్తారని నమ్మాలి. కానీ వెళ్తున్న ప్రయాణం అయితే మాత్రం ఆయన అనుభవించారు, ఆయన ప్రవక్తలు అనుభవించారు. అప్పుడు ఖచ్చితంగా మనం కూడా అనుభవిస్తాం. సత్య మార్గంలో కానీ ఉన్నామా, నీతి మార్గంలో మాత్రం ఉన్నామా అయితే మన పితరులు నడిచిన, మన పితరులు వెళ్ళిన మార్గం ఎలా ఉందో మనం చూస్తున్నాం. దానిలో భాగమే నీతి మార్గం గురించి ప్రవచించిన ప్రవక్తలను ఆ కాలం చంపారట. నీతిమంతుని కూడా చంపిన అనుభవమే. మరి నీతిని అనుసరిస్తూ నీతి మార్గంలో వెళ్తున్న వారిని చంపరా అని అడిగితే అవును అని మాత్రమే చెప్పగలం. చంపుతారు అని మాత్రమే మనకి గ్రహింపులోనికి రావాలి. కాదు నేను మేడలు కట్టుకుంటా, మిద్దెలు కట్టుకుంటా, నేను చాలా సుఖంగా ఉంటా అంటే ఈ లోకము దృష్టిని అని ఉంది. ఈ లోకము మొత్తం వాని అధికారంలో ఉంది. వాడు ఒకసారి వచ్చి యేసుప్రభు ఇలా అడిగాడు, నా కాళ్ళకి మొక్కు, ఈ మహిమను ఈ రాజ్యంలన్నింటినీ కొన్ని ఇచ్చేస్తా అని. నేను అంటాను, ప్రతి ఒక్కరికి ఇస్తున్న ఆఫర్ కూడా అదే కదా, నా కాళ్ళకి మొక్కు నీకు ఇది ఇస్తా అని. దేవుని నమ్ముకొని సత్య మార్గంలో వెళ్తున్న వారి కంటే లోకంలో ఉండి భయంకరమైన స్థితిలో ఉన్నవారు వారి యొక్క పరిస్థితులన్నీ కూడా గొప్పగా కనిపించవచ్చు.
కారణం ఏంటి? వారిని మొక్కితే వారి దగ్గర ఉన్న ఈ ఇష్టం. కానీ యేసయ్య దగ్గర అలా కాదు. నువ్వు ఇక్కడ పోగొట్టుకుంటావు, అక్కడ దక్కించుకుంటావు. హల్లెలూయా. యేసయ్య దగ్గర పరిస్థితి ఎటువంటిదంటే నువ్వు ఇక్కడ దక్కించుకుంటే అక్కడ పోగొట్టుకుంటావు, ఇక్కడ పోగొట్టుకుంటే అక్కడ దక్కించుకుంటావు. అది ప్రాణమైనా, స్నేహితులైనా, తల్లిదండ్రులైనా, ఎవరైనా సరే. నా నామం నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషింపబడతారు అని చెప్పితే భయపడద్దు. చెప్పండి, భయపడను అని. భయపడను. నేను ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. చూడండి, పెళ్లి కాకముందు ఒక ప్రియుడు ప్రియురాలు ఉన్నారనుకుందాం. ఇప్పుడు ప్రియుడు ప్రియురాలతో చెప్తున్నారు ఏమనంటే, నా కోసం నా కోసం నువ్వు నిలబడితే నీ ఇంట్లో వాళ్ళందరూ, నీతో ఉన్న వాళ్ళందరూ, ప్రపంచం అంతా నీకు వ్యతిరేకంగా మారుతుంది, నీకు ఓకేనా అని చెప్పినప్పుడు మరి ఆ ప్రియురాలు నాకు ఓకే, నాకు నువ్వు ఉంటే చాలు అని చెప్తుంది. అవునా కాదా? అలాగైతే యేసు ప్రభుతో కూడా అటువంటి రిలేషన్ మనకు ఉండాలి. ఆయన వరుడుగా రాబోతున్నారు, పెళ్లి కుమార్తెగా ఆయనను ఎదుర్కోబోతుండగా ఆయన చెప్పుతున్న ప్రేమ లేఖ ఎటువంటిది తెలుసా? మనుషులందరి చేత నా నామం నిమిత్తం నువ్వు ద్వేషింపబడతావు, నీకు ఓకేనా అని అడుగుతున్నారు. ఆయన నిమిత్తం అనుభవిస్తున్న వ్యతిరేకత లెవెల్ వేరు. ఎందుకంటే ఈ లోకము దుష్టుని యందు ఉంది. చెప్పండి అన్నమాట. ఈ లోకము దుష్టుని యందు ఉంది. వానికి ఒకసారి ఒక అనుభవం ఉంది. ఏంటంటే మహోన్నతునితో సమానునిగా చేసుకోవాలనుకునే అనుభవం. దేవుడు కానివ్వలేదు, సరి కదా? మెరుపు వల్ల పడేటట్టు కోసి వేస్తారు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోవచ్చు కదా. హాస్పిటల్లోనే కదా ఉన్నారు, మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. మనుషులందరి చేత ద్వేషింపబడుతున్న అనుభవం ఎందుకు అంటే ఈ లోకం దుష్టుని యందు ఉంది. ఈ లోక అధికారికి ఒక అనుభవం ఉంది. అది ఏమిటి అంటే మహోన్నతునితో సమానునిగా చేసుకునే అనుభవం ఉండింది. నక్షత్రములన్నిటికంటే పైగా తన సింహాసనం వేసుకోవాలని ఆశపడ్డాడు. నేలమట్టుకు పడద్రోయబడ్డాడు. అలాంటి చరిత్ర. ఇప్పుడు వారి వశమున ఉన్న ఈ లోకంలో మహోన్నతుని చాటున నివసిస్తున్న వారంటే వానికి సమ్మతిగానే ఉంటుందా? ఒక మనం అర్థం చేసుకుందాం. ఆ వచనాలు దయచేసి చూద్దామా రండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 14:13.
బైబిల్ తీసిన వారంటే చదువుతారా? బెట్టి ఆంటీ చదవండి ఆంటీ. యెషయా గ్రంథము 14:13 వచ్చినండి. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రకు పైగా నా సింహాసనం తెచ్చుంటును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతముల మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందు అని నీవు మనసులో అనుకుంటేవి కదా. ఒకప్పుడు ఈ చరిత్ర నీవు ఒకప్పుడు ఈ చరిత్ర ఉంది ఈ లోకాధికారికి. ఎటువంటి చరిత్ర అండి? దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును అని అనుకొనిన అనుభవం ఉండింది. అంతేకాదు, మహోన్నతితోనట తను సమానునిగా చేసుకునే అనుభవం ఉండిందట. హృదయంలో, ఆలోచనలో, ఊహలో తను అనుకున్నాడట. పాతాళంలో, నరకంలో ఒక మూలకు త్రోయబడ్డాడు. అటువంటి చరిత్ర కలిగిన ఈ లోకాధికారి ఇప్పుడు నువ్వు నక్షత్రముగా తయారవుతుంటే ఓర్చుకోగలడా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని నక్షత్రములకు పైగా సింహాసనం వేసుకుందాం అనుకుంటే ఇప్పుడు వానికి ప్రతిగా సింహాసనం ఇస్తున్న దేవుడు. దేవాది దేవుడు, ఆయన కుడిపార్శ్వమున యేసు ప్రభు, అధికారపూర్వకంగా ఆయన కుడిపార్శ్వమున ఆయన సంఘం, ఆయన భార్యగా వెళ్ళబోతున్న సంఘం ఉంటారు అంటే వానికి ఎలా ఉంటుంది? అనుకున్నందుకే పడద్రోయబడ్డాడే, వానికి ఎలా ఉంటుంది? నువ్వు నక్షత్రంగా మారుతున్నావు అంటే వాడు ఎందుకు నీ దగ్గరకు వస్తాడంటే బలమైన కారణం ఇదే. మనుషులలో మనం ఈ స్వభావం చూస్తాం, నాకు దక్కనిది ఎవరికి దక్కకూడదు అని. అదే ఆలోచన, వాని ఆలోచన, అది దుష్టుని ఆలోచనేనండి. నాకు దక్కని సింహాసనం అది ఎవరికి దక్కకూడదని సకల ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకేనండి లోకం హర్షించలేదు. లోకం నువ్వు సత్యంలో ఉన్నావంటే అది కలవరపడుతుంది, అబద్ధం దాడి చేస్తుంది. కారణం ఇదే. ఎంతమందికి అర్థమవుతుంది? ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును ఆశీర్వదిస్తాను అంటే అబ్రాహాముతో ఆ రోజు చేసిన వాగ్దానం అది ఆకాశంలో జ్యోతుల వలె ప్రకాశించు నక్షత్రముల గురించిన ప్రవచనం. అది ఎత్తబడు సంఘమును గురించిన ప్రవచనం. ఖచ్చితంగా ఎవరన్నా ఎవరు కాదన్నా నెరవేర్పులోనికి రాబోతున్న ప్రవచనం. నక్షత్రములను మూడవ భాగంను తోకతో ఈడ్చి పడవేయాలన్న ప్లాన్ ఎందుకు అంటే వారు ఇంకా దాని తోకకు అందే స్థాయిలోనే ఉన్నారు కనుక. ఈరోజు నీ ప్రియుని మీద నీ ప్రేమ ఎంత దూరంకి వెళ్ళాలి తెలుసా?
దాని తోకకి అందని దూరానికి, దాని తోకకి అందని దూరానికి వెళ్ళు. అప్పుడే అది సాధ్యమవుతుంది. రాగి ప్రార్థన చేసుకుందామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. స్తోత్రం 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 పరిశుద్ధ తండ్రి, నీ ఘనమైన నామాన్ని కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు ప్రభా. లోకం ద్వేషిస్తుంది అని అంటే నీకు స్తోత్రాలు ప్రభా. లోకమంతా ద్వేషించిన ప్రభా నీకు స్తోత్రాలు. నాయనా నాయనా నాయనా, నా ప్రియుడు నన్ను ప్రేమిస్తున్నారు, ఆయన కోసం నేను నిలబడతానని ప్రభా నీకు స్తోత్రం. ప్రియురాలు ఇటు రీతిగా నిలుస్తుందో ప్రభా నీకు స్తోత్రం. నాయనా నీకు స్తోత్రం. నేను నమ్మిన బిడ్డలు నీ కోసం అటు రీతిగా నిలబడటానికి, నిన్ను అంతగా ప్రేమించటానికి ఆ హృదయాలు మీరు మాకు దయచేయండి. నీకు స్తోత్రాలు. నీలో నాయన సత్యంలో నిలబడిన వారిని ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. నాయన అపవాది సంబంధంలో ప్రభా నీకు స్తోత్రాలు. శోధిస్తున్న సమయం ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. నాయన తొట్టెళ్ళకుండా మీరు మమ్మల్ని చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన నీకు స్తోత్రాలు. తోకతో వచ్చేసే ఏ గేమ్ ప్రభా నీకు స్తోత్రాలు. మేము ఎంటర్టైన్ అవ్వకుండా ఉండటకు మాకు ప్రభా నీకు స్తోత్రాలు. నాయన నీకు స్తోత్రాలు. మేము ప్రభా నాయన స్త్రీలు గాను కథలని వారు గాను నీలో నిలిచి ఉండడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి నేను అడిగి పొందుకున్నాం పేపర్లోకి తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక వేకువ చుక్క ఏమో, ఒక తేజో నక్షత్రమేమో పడిపోయిన అనుభవంలో ఉంది. ఒక వేకువ చుక్కేమో కుడి పార్శ్వంలో నించున్న అనుభవంలో ఉన్నాం. మరలా చెప్తున్నా, పడిపోయిన వేకువ చుక్క నిన్ను కూడా పడగొట్టాలని ప్రయత్నంలో ఉంది. కుడి పార్శ్వంలో నిలుచున్న వేకువ చుక్క నిన్ను కూడా జయించిన వానిగా సింహాసనం మీద కూర్చోపెట్టాలని ప్రయత్నంలో ఉంది. ఏ ఎక్కువ చుక్కను హృదయంలో వెలిగించుకుంటావు? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనం. గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనం. మీ ఆహారం హాస్పిటల్లో ఉన్న వాళ్ళు, ఆ ఫోన్ రింగ్ అవుతున్న వాళ్ళు కొంచెం మ్యూట్ లో పెట్టుకోలేరా? మళ్ళీ ఒకసారి చెప్పరా రెఫరెన్స్? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనం. 58:8. అవునక్క, అవును. ఓకే. చదవండి. మీ ఆహారం ఆకలి ఉన్నవానికి పెట్టుటయు, మీ రక్త సంబంధికి ముఖము తప్పెంతో కుండుటయు, దిక్కుమాలిన బీజలను మీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు మీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. హల్లెలూయా. ఎలా అంట? అలాగున చేస్తే నీ వెలుగు ఏమవుతుందట? వేకువ చుక్క వలె ఉదయించును. వేకువ చుక్క వలె ఉదయించును. నీ నీతి నీ ముందర నడుస్తూ
నీ వెనుక భాగంలో యెహోవా మహిమ నిలిచి ఉండే ఆ అనుభవం ఎంత గొప్పది. నిన్ను నిలబెట్టాలని ఒక వేకువ చుక్క, నిన్ను పడగొట్టాలని ఇంకొక వేకువ చుక్క, నిన్ను నక్షత్రంగా నిలబెట్టాలని తండ్రి కుడి పార్శ్వమున చేరిన వేకువ చుక్క ఎదురు చూస్తుంటే, ఒకసారి పడిన అనుభవంలో ఉన్నవాడు నిన్ను తోకతో కూడా పడద్రోయాలని వెయిట్ చేస్తున్న వాడి తంత్రములు కూడా పనిచేస్తున్నాయి. నువ్వు ఫ్రీ విల్ తో ఇష్టపూర్వకంగా ఆయన దండిలో నిలిచి ఉంటావా? అలా అయితే నీ కంఫర్ట్ జోన్ లో నుంచి నువ్వు బయటికి రావాలి. ప్రయాణం చేస్తాను అని చెప్పడం వేరు, ప్రయాణం చేయడం వేరు. క్రీస్తుతో ఉన్న ప్రయాణంలో ఆటంకాలు తప్పవు అని వాక్యం సెలవిస్తున్నప్పుడు, ఒక గ్రీన్ కార్పెట్, ఒక రెడ్ కార్పెట్ ఎలా నువ్వు ఆశపడతావు, లేదా ఒక గ్రీన్ కార్పెట్ ని, ఒక రెడ్ కార్పెట్ ని నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? ఆయన మార్గంలో వెళ్ళలేదు. గ్రహించేవారు గ్రహించుదురుగాక. ఆమేన్. ఆమేన్. ఈ నక్షత్రముల లెక్క ఇంత అని లెక్క పెట్టిన దేవుడు ప్రస్తుతం లెక్కించుతూ ఉన్నారు. జీవ గ్రంథంలో పేర్లు రాయబడుతున్నప్పుడు వారు నక్షత్రముల జాబితాలో చేర్చబడుతున్నారు. గ్రహించి ప్రార్థన చేసుకుందాం. నువ్వు యేసు మార్గంలో నడుస్తున్నావా లేదా అని ప్రశ్నించుకుంటూ, యేసు మార్గము విధేయత మార్గం, యేసు మార్గము శ్రమ పొందిన మార్గం, యేసు మార్గం ప్రాణం పోగొట్టుకొనిన మార్గం. దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేరుస్తూ ఆయన్ని ప్రేమిస్తూ గమ్యం చేరదాం. ఇటు మార్గంలో ఉండడానికి తీర్మానం బలముగా తీసుకొని రోజు ప్రార్థన పూర్వకంగా మనం మిగిలిన శేష జీవితం కొరకు మరి నిలబడదామా? దాని కొరకు ప్రార్థన చేస్తున్నామా అక్క? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.